దీపావళి తెగించి ఈ మధ్యలో ఉండేటువంటి 3 రోజులు కూడా విగ్రహ రూపంలో ఉండే దేవుడి యొక్క స్పందన ఎట్లా ఉంటుందని అనుభవించేటటువంటి కాలం. అది ఇక్కడ మన ఆశ్రమం జరుపుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా కొన్ని వైదిక కార్యక్రమాలు, కొన్ని లౌకిక కార్యక్రమాలు, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేవుడి వైభవాన్ని తెలియచెప్పడానికి వీలయ్యేట్టుగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పూట ఒక హవన కార్యక్రమం జరిగింది. నారాయణ మహామంత్రాన్ని 1,000,000 సార్లు జపం చేసి మా దేవనాథ రామాజీయర్ స్వామి వారిని బృందావనంలో అక్కడ హవనం చేయాలి అని అనుకున్నారు. సాధారణంగా దాంట్లో 1,000,000 సార్లు చేస్తే అందులో 1/10 హవనం చేస్తారు, అందులో 1/10 తర్పణం చేస్తారు, అందులో 1/10 పుష్పాంజలి. ఇలాగ ఒక నియమం ఉంది. మిగతావన్నీ అక్కడ చేసిన హోమం మాత్రం అప్పట్లో మేము వెళ్ళాక చేద్దామని అనుకున్నారు. కొన్ని కారణాల చేత మేము వెళ్ళలేకపోయాం. కార్యక్రమం పోస్ట్పోన్ అయింది. ఆ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చెయ్యాలి, ఈ సందర్భంగా ఇక్కడ చెయ్యాలి అని ఈవేళ ఇక్కడ మన వేద విద్యార్థులందరూ ఉన్నారు. సో వీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క 10,000 హవనాన్ని చేసేట్టుగా మొత్తం 108 మంది విద్యార్థులతోటి ఆ హవన కార్యక్రమాన్ని అంతటిని కూడా ఇప్పుడు జరిపారు. మొత్తం ఈవేళ ఉదయం నుంచి ఆరంభం చేసి ఇంతవరకు 10,80,000 మంత్ర హవన కార్యక్రమాన్ని మన వాళ్ళంతా కలిసి చేశారన్నమాట. ఇది మన సమాజానికి అంతటికీ క్షేమం కలగాలి, మనకి పరిపాలన సమర్థవంతం కావాలి, ప్రపంచంలో ఉండేటటువంటి అస్తవ్యస్త పరిస్థితులు, రకరకాలుగా ఈవేళ మనం వింటూ ఉండేటటువంటి అభద్రతా పరిస్థితులు ఇవన్నీ కూడా మారి మంచి మనుషులందరూ బాగుండాలి, చెడ్డవారిలో మార్పు వచ్చి వాళ్ళలో కూడా మంచితనం పెరగాలి అనే కోరికతోటి ఈ కార్యక్రమాలను ఇక్కడ చేస్తున్నాం. సో అందరికీ కూడా దీపావళి సందర్భంగా, ఆ తర్వాత వచ్చే నాగుల చవితి సందర్భంగా, ఆ తర్వాత వచ్చే షష్ఠి సందర్భంగా, ఆ తర్వాత వచ్చేటటువంటి ఉత్థాన ఏకాదశి, భగవంతుడు పాల సముద్రంలోంచి లేచేటటువంటి సమయం అంటారు ఏకాదశి. నిజానికి అప్పటికి చాతుర్మాస్యం పూర్తవుతూ ఉంటుంది. క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ మర్నాడు. కార్తీక పూర్ణిమ దాకా ఈ ఉత్సవం ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ పండగలన్నీ కూడా అందరికీ ఆరోగ్యప్రదంగా, సంపత్ప్రదంగా, సద్బుద్ధిప్రదంగా, దేశానికి శక్తిని ప్రతిష్టని పెంచగలిగేటట్లుగా కావాలి అని ఆశిస్తూ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అదే దాన్ని చూస్తున్నారు. అది నిజానికి గో అనేది మనం భారతీయులంగా దేవతా స్వరూపంగా భావిస్తాం, దాన్ని ఆరాధన చేసుకుంటాం. ఎప్పుడైనా మన దేశానికి ఒక నియమం ఉంది. ఇక్కడ మతాలకి అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలి అనే నిర్ణయాన్ని మన పెద్దలు తీసుకున్నారు. దాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇది సాగాలి అనంటే ఒక నియమం ఉంది మా దగ్గర. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. వాట్ ఎవర్ ఈజ్ యువర్స్, యు వర్షిప్ దట్. బట్ వాట్ దట్ డజంట్ బిలాంగ్ టు యూ, రెస్పెక్ట్ ఇట్. మనది కాని దాన్ని గౌరవించాలి. పరస్పరము ఎదటి వ్యక్తికి ఉండేటటువంటి విశ్వాసాలని గౌరవించగలిగితే అందరూ కలిసిమెలిసి హాయిగా జీవించవచ్చు. కానీ ఇప్పటికి కూడా ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ దేశపు జీవన శైలితోటి కలిసి సాగలేక ఈ దేశానికి ఉండేటటువంటి సహజమైనటువంటి జీవన విధానాన్ని అంగీకరించని వ్యక్తిత్వాలు ఇంకా కొన్ని ఉన్నాయి. క్రిస్టియన్స్ ఒక పండగ చేసుకుంటారు, మనం దాన్ని గౌరవిస్తాం. ఇస్లామిక్ పీపుల్ ఒక పండగ చేస్తారు, దాన్ని మనం గౌరవిస్తాం. మరి హిందూస్ ఒక పండగ చేసినప్పుడు దాన్ని మిగతా వాళ్ళు గౌరవించాలి కదా.
ఈ పరస్పర గౌరవము అనేది ఉన్నప్పుడే శ్రేయఃపరమవాప్స్యథ అని మనకి భగవద్గీత చెప్తోంది. అది లేనప్పుడు అలాంటి వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది ప్రభుత్వమే స్టర్న్గా తీసుకోగలగాలి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో, పోలాండ్ లాంటి దేశాల్లో ఆ నియమాలు ఉన్నాయి. వాళ్ళు ఏ నియమం దేశానికి, జాతీయతకి, భద్రతకి పెట్టుకున్నారో దానికి విరుద్ధంగా ఏ మతం వాడు ప్రవర్తించినా వాడిని దేశ బహిష్కారం చేస్తారు. ఈ దేశంలో మాత్రం అట్లాంటి నియమాన్ని ఎందుకు మనం పెట్టుకోకూడదు? దేశ భద్రతకి, మతాల యొక్క విలువలకి తగినటువంటి ఆదరణ, ఆరాధన ఉండాలి అంటే పరస్పరము ఒకరినొకరు గౌరవించుకోగలిగేటటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసి దానికి తగ్గ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం అనేటటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత. అది జరగాలి అని మేము ఆశిస్తున్నాం. అది ఉన్నప్పుడు ఒక మతం చేసేదాన్ని మరొక మతం వాళ్ళు దాన్ని ఆపడం కానీ, దాన్ని హింసాత్మకంగా పరిణమింప చేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎప్పుడు రావు. ప్రభుత్వం ఎంత స్థిరంగా, దృఢంగా ఉంటే ఇలాంటివి అంత స్థిరంగా ఆగుతాయి. చేత అలాంటి శక్తి మన ప్రభుత్వాలకు ఏర్పడాలి అని మేము ఆశిస్తున్నాం. ప్రజల్లో ఉండడం ప్రధానం కాదు, ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి ఆ చిత్తశుద్ధి ఏర్పడడం అనేటువంటిది చాలా అవసరం. అది కావాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.